కొల్లేరు చెరువుల లీజు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఆరోపణలు చేయడం, అసత్య ప్రచారం చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కొండలరావు, పెళ్లం ప్రసాద్, మొంగర సంజీవ్ కుమార్, తేరా ఆనంద్ ఖండించారు. ఏలూరులోని దెందులూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ నాయకులు శ్రీపర్రు, కోమటలంక గ్రామస్తులను రెచ్చగొట్టి వివాదాలను సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. కొల్లేరు చెరువుల లీజు గడువు 2023 డిసెంబర్తోనే పూర్తయిందని, అప్పటికే నిబంధనల ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున చెల్లింపులు జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై 6 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రచారం చేయడం సరికాదన్నారు. కోమటిలంక, శ్రీపర్రు గ్రామాల్లో పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అబ్బయ్య చౌదరి కృషి చేశారని, గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డారని వారు పేర్కొన్నారు. మండల టీడీపీ నాయకులు కొల్లేరు ప్రాంతంలోని శ్రీపర్రు, కోమటిలంక గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి అబ్బయ్య చౌదరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకుల వద్ద ఆధార పత్రాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు సూచించారు. ఎకరాలని చెప్పి మిగతాది ఏమైనా ఉంటే కోమటలంకలో అని చెప్పని ఆ రకంగా మాట్లాడటం, ఆ రకంగా చెరువుల్ని చేయటం జరిగింది. ఆ చెరువులకు సంబంధించి 2019లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మారినప్పుడు దాదాపు 7 నెలలు, దాదాపు 8 నెలలు గ్యాప్ వచ్చి 7-8 నెలల తర్వాత లీజులకి ఇచ్చి మా గ్రామానికి సంబంధించి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లు ఇచ్చిన ఎకరానికి 15,000 ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ప్రభుత్వం మారినప్పుడు 7-8 నెలలు గ్యాప్ వస్తాం వల్ల ఎవరైతే రైతులు సాగు చేస్తారో అక్కడి నుంచి లీజులు ఇస్తాం మొదలెడతారు. కాబట్టి ఆ రకంగా మా గ్రామానికి ఫస్ట్ సంవత్సరం లీజు జనవరి నెలలో దాదాపు 62 ఎకరాలు సాగులో ఉంది. అక్కడ అంటే ఆ 75 ఎకరాలు అన్నారు కానీ 26 ఎకరాలు ఒక చెరువు, 36 ఎకరాల చెరువు అని చెప్పి ఆ 62 ఎకరాలకి ఎకరానికి 15,000 చొప్పున 9,30,000 రూపాయలు 2020లో జనవరి నెలలో మా గ్రామానికి తీసుకొచ్చి లీజ్ డబ్బులు మా గ్రామంలో సంవత్సరానికి ఒక 4 పెద్దల కాడికి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు. అప్పుడున్న 4 పెద్దలకి రామాలయం దగ్గర తీసుకెళ్ళి 9,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి సంబంధించి 65 ఎకరాలు వడ్డీలకు సంబంధించి 65 ఎకరాలు పట్టాలు ఇచ్చేదానికోసం మా గ్రామంలో ఉన్న 10 ఎకరాలు దాదాపు మా గ్రామంలో ఉన్న ఎస్సీలో కూడా ఎండీస్, ఎమ్మెల్స్ ఉన్నారు. చెరుకు 5 ఎకరాల కాడికి 75 ఎకరాలు పట్టాలు ఇచ్చేదానికోసం వీఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ గారి దాకా కూడా ఫైల్ మూవ్ చేసి ఎక్కడా కూడా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా అదే రకంగా అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ విశ్వరూప గారితోనూ అదే రకంగా సీఎంఓలో ధనంజయ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆయనకున్న పరతనంతో ఉపయోగించి అప్పుడున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఏదైనా ఉంటే మా గ్రామానికి సాయం చేయాలనుకుంటే ఎవరైనా సరే ఆ 75 ఎకరాల పట్టాలు ఇప్పించమని మీ మీడియా పూర్వకంగా అందరినీ కోరుకుంటాం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీదట రాష్ట్ర ప్రజలందరూ ఏదైతే ఆశించారో దానిలో భాగంగా మాది పైడి చింతపాడు గ్రామం, నా పేరు పల్లెం ప్రసాద్ అండి. మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి మా పార్టీ తరఫున ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి కోట శ్రీధర్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కొటారు అబ్బయ్య చౌదరి గారు పైడి చింతపాడు వచ్చినప్పుడు, అయ్యా 2014 నుండి 19 వరకు ప్రభుత్వంలో మా ఎస్సీలకి ఎటువంటి అభివృద్ధి జరగల, ఏమీ చేయలేదు. మీరు అధికారంలోకి వస్తే మాకు పైడి చింతపాడు ఎస్సీలకి దాదాపుగా 106 ఎకరాలు సుమారు ఉంది, అది చెరువు చేసి పెట్టండి అని అడిగాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు 106 ఎకరాలు, అదేవిధంగా బీసీ సోదరులకు కూడా 156 ఎకరాలు చెరువులు కూడా తవ్వి పెట్టిన ఘనత అబ్బయ్య చౌదరి గారికి చెందిందండి. మరి తవ్వేరు అబ్బయ్య చౌదరి గారు ఉన్నంతసేపు అన్నీ సక్రమంగా జరిగినాయి, అన్నీ ప్రశాంతంగా జరిగినాయి. అదే లోకమంతా తెలుసు, నేను ఒక్కడనే చెప్పాను. అసలు సొసైటీ చెరువులు అన్నీ బోర్డర్లో ఉన్నాయండి, కొల్లేరులో బోర్డర్లో. ఇవాళ ఎస్సీలకి ఎంతమందికి అన్యాయం జరిగిందో మీ ప్రభుత్వంలో ప్రతి వారికి తెలుసండి. ఎందుకంటే ఇవాళకి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇదిగో తవ్వుతున్నాం, అదిగో తవ్వుతున్నాం అంటారు. ఉన్న చెరువులు కూడా కొట్టేశారు. వాళ్ళకి అది చేసేసాం, వీళ్ళకి ఇది చేసేసాం,
ఎంతసేపు గొడవలు పెట్టేస్తామన్నారు. 2019 నుంచి 24 వరకు ఎంత ప్రశాంతంగా ఉన్నది అందరికి తెలుసు. ఇవాళ కావాలని ఎన్ని గొడవలు పెడుతున్నారో అందరినీ ఇచ్చేస్తున్నారు. మీకు చేతనైతే ఏదైతే చెరువులు అబ్బాయి చౌదరి గారు వైసీపీ గవర్నమెంట్లో చెరువులు పేదలకు ఏర్పడియో మీకు చేతనైతే అయ్యి మళ్ళీ లైవ్లోకి తీసుకురండి, వాళ్ళకి న్యాయం చేయండి. మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజున నాకన్నా ముందు మాట్లాడేటువంటి మండ కొండరావు కానీ, పొద్దున రత్నం కానీ, పల్లెం ప్రసాద్ కానీ కొంతవరకు ఏం జరిగింది కొల్లేరు అనే దాన్ని విశదీకరించారు. తర్వాత అదే నేను మాట్లాడడం కాదు. కానీ ఈ రోజున జూన్ 4వ తారీఖున టీడీపీ ప్రభుత్వం గెలవ జరిగింది. గెలిచిన తర్వాత జూన్ 4 గెలిచిన తర్వాత జూన్ 8వ తారీఖున పైచింతపాడు గ్రామంలో మొంగర తిమోతి అంటే మా తమ్ముడు 2023లో చెరువులు తవ్వినప్పుడు అవి ఎవరి వాళ్ళు తవ్వారు అంటే అబ్బాయి చౌదరి గారు వాళ్ళు తవ్వారు. గత 3 సంవత్సరాల్లో అందరినీ కలుపుకుని వెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ చెరువులు తవ్విన తర్వాత అదే ప్రకారంగా అన్ని 100 ఎకరాలు తవ్విన మా గ్రామంలో గవర్నమెంట్ వారు, ఫారెస్ట్ వారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశానుసారం కొట్టాల్సి వస్తే అది ఇంచుమించు 19 నెలల కాలం వరకు ఆ చెరువులు సాగులో చేసుకుంటే ప్రతి పేదవాడికి ₹1 ఇచ్చేది. ఏదేమైనప్పటికి కూడా జరిగిపోయినా వదిలేయండి. ఏదైనా అధికారం ఉంది అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ అధికారంలో ఇవాళ ఇంచుమించు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలకి మీరు సాధించింది ఏంటి? ఇంచుమించు 90 రోజులు ఇంచుమించుగా అబ్బాయి చౌదరి గారి దగ్గర పళ్ళెం కొట్టారు. పళ్ళు కొట్టిందో సాధించింది ఏంటి అని అడుగుతూ ఉన్నా. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్టు కొల్లేరుని బాగు చేసే దిశగా చేస్తే మేము కూడా శభాసన అభినందించే దిశగా ముందుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్పు తెలుసుకుంటున్నాను. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి శ్రీపర్రు, కావుట్లంక మరి ఈ గ్రామాల్లోంచి ఈ 2 గ్రామాల్లోంచి వచ్చి మాకు ఎమ్మెల్యే గారు లీజులు ఇవ్వాలని ఉన్న ఇష్యూ గురించి నేను సాక్షిని ప్రత్యక్షంగా అప్పుడు మరి శ్రీపర్రు గ్రామానికి ఆ లీజులు మన రామకృష్ణరాజు అని ఆయన తీసుకున్నాక ఆ లీజు డబ్బులు పట్టుకెళ్ళి గ్రామంలో మరి రామాలయం దగ్గర ఆ గ్రామస్తులందరి సమక్షంలో జడ్పీటీసీ గారు ఇందాక చెప్పారు ఒక పెద్దలే అని. కానీ ఒక పెద్దలే కాదు అక్కడ ఉన్నది, మొత్తం గ్రామస్తులందరూ ఆ రోజు 400-300 మంది జనం ఉన్నారు అక్కడ. వాళ్ళ సమక్షంలో ఫస్ట్ సంవత్సరం మరి అందరి సమక్షంలో కూడా ఇలా మీకు 62 ఎకరాలకి మీరు లీజుకి ఇచ్చున్నారు కాబట్టి, ఎవరో ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ అన్నారు అప్పుడు, లీజుకి ఇచ్చున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన 15,000 కాడికి మీరు లీజుకి ఇచ్చున్నారు కాబట్టి ఆ 15,000 లీజు మీకు డబ్బులు పంపారు. అంటే వాళ్ళు మాకు ఇంకా 70 ఎకరాలు వస్తుంది, 75 ఎకరాలు వస్తుంది అంటే ఉన్నది అక్కడ 60 ఎకరాలు చిల్లరే ఉంది కాబట్టి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న చెరువుకి ఎవరో లీజు ఎవరు ఒక కొండలరావు గారు చెప్పినట్టు ఒక 7-8 నెలలు పోయాక తీసుకోవడం జరిగింది ఆయన రాజుగారు లీజుకి. ఆయన ఉన్న టైంలోనే లీజు ఇచ్చారు, ఆయన ఖాళీ చేసేసారు. తర్వాత అది ఇప్పుడు అది ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలియదు. అసలు రాజకీయాల్లో కూడా ఈ సంస్కృతిలో ఎవడో ఉండలేని పరిస్థితుల్ని ఈ పరిస్థితులు ఇక్కడ సృష్టించారు. కాబట్టి ఇప్పటికైనా లేనిపోని నిందలు మానేసి వాస్తవం ఏం జరిగిందో మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని సామాన్యుల్ని కింద వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ఇప్పటికైనా ఈ దెందులూరు నియోజకవర్గంలో సామరస్యంగా నడిచేలాగా చేస్తారని ఆశిస్తూ తెలియపరుస్తాను.